రాష్ట్రాల్లో కూడా చాలా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూకి సంబంధించి. సో ఈ ఫ్యామిలీ డ్రామాకు సంబంధించి పూర్తిగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా దీంట్లో ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్కి సంబంధించి. ఇక దివ్యల మాధురి సంబంధంపై భార్య వాణి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అంటే నన్ను పరిచయం చేసిందే వాణి, కానీ ఈ విధంగా ఇప్పుడు చేయడం ఏంటి? నేను పూర్తిగా పార్టీ కోసం కావచ్చు, ఆ క్యాడర్ కోసం కావచ్చు నేను పనిచేసినటువంటి వ్యక్తిని అంటూ కూడా మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే గతంలో కూడా నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు నన్ను ఎవరూ నాకు లేకుండే ఎవరూ ధైర్యం చెప్పలేదు. ఆ సమయంలో శ్రీను ధైర్యం చెప్పి నన్ను నా కష్ట సుఖాల్లో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కూడా మరి మొన్న మధ్య చూసాం, మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి విషయం చూసాం. కానీ ఇప్పుడే తను క్లియర్గా కోలుకొని సో ఇప్పటికీ ఇంకా ప్రజల పక్షాన్ని నిలబడతాను, సో న్యాయం కోసం పోరాడతాను, సో నేను ఎట్లాంటి తప్పు చేయలేదు అంటూ కూడా మాధురి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మాధురి కుటుంబంలో నిన్న మొన్న మనం చూసాం, ఆమె భర్త కూడా అమెరికా నుంచి కూడా మాట్లాడడం జరిగింది. నేను రాముణ్ణి కాదు, నేను నా భార్యను అనుమానించడానికి అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఓవరాల్గా అసలు ఏంటి మాధురి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు, తను ఇప్పుడు మరి ఏదైతే ఆ బాధలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారా, అసలు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దివ్యల మాధురి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధురి గారు నమస్తే అండి.